మహిష పెద్దనాన్న కొడుకు కోటి ఏ లక్షణాలు పురుషుల్లో ఉన్నాయి, ఈమెతో అన్నీ ఉన్నాయి. అంటే ఈ లోకకంటక మనస్తత్వం అంతా ఈ మహిషలో కూడా ఉంది. ఈ మహిష బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసింది. చేసి 2 వరాలు కోరుకున్నది ఆమె. ఏం వరాలు కోరిందంటే, తన శరీరంలో రోమకూపం నుంచి పుట్టినటువంటి వాళ్ళంతా నాకు రక్షణగా నిలబడాలి, వీరాంగనలు పుట్టాలి, ఆ వీరాంగనలు తనకు రక్షణగా ఉండాలి. తర్వాత తల్లి గర్భం నుంచి పుట్టని వ్యక్తితోటి నాకు మరణం జరగాలి అని కోరుకున్నాను. ఆమె కోరికలోనే అయ్యప్ప పుట్టడానికి కారణాన్ని ఆమె ఇచ్చింది. అక్కడ తల్లి గర్భం నుంచి పుట్టని వాడు ప్రపంచంలో ఎవడు ఉంటాడంటే అయోనిజుడు ఉంటాడు. యోని సంభవం లేనటువంటి వాడు, అయోనిజుడైనటువంటి వాడే పుట్టాలి అని కోరుకున్నది మహిష కదా. దానికోసం పరమేశ్వరుడు శివుని యొక్క ఒక శక్తి సరిపోదని శివశక్తుల సమాగమను, హరిహరుల యొక్క సమాగమంతో అయ్యప్ప జననం జరిగింది.